వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనందరి ఫేవరెట్ ప్లేస్ తిరుమల వెళ్తున్నాం. ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాం అలిపిరి దగ్గర నుంచి. బట్ బస్ స్టాండ్లోని 7 అయిపోయింది. వెంటనే లగేజ్ కౌంటర్లో ఇచ్చేసి ఒక 7:30కి స్టార్ట్ చేసామన్నమాట. నాకు ఈ ఇయర్లో ఏదైనా మంచి జరిగిందంటే అది తిరుమలకి ఇన్నిసార్లు వెళ్ళి రావడం. నాకు తెలిసి ఈ ఇయర్ నేను 4 టైమ్స్ ఆర్ 5 టైమ్స్ వెళ్ళింటాను అనుకుంటా. ఇన్నిసార్లు నాకు దర్శనం కలుగుతుందంటే ఒక రకంగా నేను చాలా లక్కీ అని చెప్పొచ్చు. మంచిగా కొబ్బరికాయ కొట్టి మెట్లు ఎక్కడం స్టార్ట్ చేసాము. లాస్ట్ టైం వెళ్ళినప్పుడు శ్రీవారి మెట్టు నుంచి ఎక్కామన్నమాట. ఈసారి అలిపిరి మెట్ల నుంచి వెళ్తున్నాము. ఈసారి నేను నా ఫ్రెండ్స్తో వెళ్తున్నాను. నేను ఇంకొక నా 2 ఫ్రెండ్స్. నాకు శ్రీవారి మెట్టు కన్నా అలిపిరి మెట్ల నుంచి వెళ్ళడమే చాలా ఇష్టం. తిరుమలకి వెళ్లే ముందు రోజు శ్రీనివాసం కాంప్లెక్స్లో టోకెన్ తీసుకున్నాం. దర్శనం 2కి ఇచ్చారు. అందుకనేసి మేము ఎర్లీ మార్నింగ్ 5కి స్టార్ట్ అవుదాం అనుకున్నాము. బట్ కొంచెం లేట్ అయిపోయింది. గుండు దగ్గర మోకాలు ఆనించడం వల్ల మోకాలు నొప్పులు తగ్గుతాయి అంటారు. మా మోకాలు ఆ గుండుకి ఆనించి మళ్ళీ మా నడక ప్రయాణం మొదలు పెట్టాము. ఒక 300 స్టెప్స్ వరకు బాగానే ఉనింది, ఎలాంటి ఆయాసం లేకుండా. తర్వాత స్టార్ట్ అయ్యింది. గాయస్, నేను మధ్యలో తిన్న ఫుడ్ మేము ఎలా ఉన్నాం అనేసి కొన్ని షార్ట్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. మీరు దాన్ని వెళ్ళి షార్ట్ వీడియోస్లో చూడొచ్చు. ఒక 10:30కి అంతా గాలిగోపురం అయితే దాటేసాము. గాలిగోపురం దాటిన తర్వాత టిఫిన్ చేసేసాము. ఇక్కడ పిల్లర్స్ మీద గోవిందనామాలు రాసింటారు కదా, అవి చదువుకుంటూ నడుస్తూ వెళ్తున్నాము. మధ్య మధ్యలో ఏమైనా కనిపిస్తే ఆగి తింటున్నాము. లాస్ట్ టైం వచ్చిన దాంతో పోలిస్తే ఈసారి కొంచెం ఎనర్జెటిక్గానే నడుస్తున్నాను నేను. మధ్యలో వాటర్ కూడా తీసుకుంటున్నాము. మేము తీసుకున్న వాటర్ బాటిల్ రిటర్న్ చేయలేదంటే మీరు నమ్ముతారా? వాటర్ బాటిల్ తీసుకొని కొంచెం దూరం నడిచాము. మధ్యలో షాప్స్లో అడిగాము తీసుకుంటారేమో అనేసి. బట్ వాళ్ళు కొండ మీదే తీసుకుంటా అన్నారు. మేము స్టెప్స్ ఎక్కే దారిలో ఒక చోట పెట్టేసి మర్చిపోయాము. అలిపిరి మెట్ల వైపే వెళ్ళడానికి ఇంకొక రీజన్ ఏంటంటే ఈ స్టాచ్యూ. ఇది నాకు చాలా ఫేవరెట్ ప్లేస్ అసలు. ఇక్కడ ఈ స్టాచ్యూ పెట్టడానికి ఒక మెయిన్ రీజన్ ఉందంట. అదేంటో మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఒక టైంలో ఇక్కడ ఒక అమ్మాయి మీద అత్యాచారం జరిగిందంట. అప్పుడు భక్తులు ఈ రూట్లో వెళ్ళడానికి చాలా భయపడేవారు. ఇక్కడ వెళ్ళే భక్తులకి డైవర్షన్ కోసం అండ్ భయం లేకుండా ఉండడానికి ఇక్కడ హనుమాన్ స్టాచ్యూ ఏర్పాటు చేశారు. ఇంకా ఘాట్ రోడ్లోకి వచ్చేసాము. ఇక్కడ వ్యూ చాలా బాగుంటుంది. ఇక్కడ ఘాట్ రోడ్లోకి వచ్చేసామంటే ఇంకా కొండ ఎక్కేసామనేసి ఇంకా కొంచెం దూరమే ఉంది స్వామివారి దగ్గరికి వెళ్ళడానికి. ఇక్కడ వ్యూ చూడండి ఎంత బాగుందో. కానీ నా మైండ్ ఏం చెప్తుందో తెలుసా, ఇక్కడ నుంచి నీ ఫోన్ ఇసిరేసి అన్నట్లు చెప్తుంది. జస్ట్ జోక్ చేసా. అక్కడ మీరు చూస్తున్నారు కదా, అదే మోకాలి పర్వతము. తిరుమల చేరుకోవడానికి చివరి కొండ. నాకు తెలిసి అందరికీ తెలిసే ఉంటుంది. చాలా మంది స్టెప్స్ ఇక్కడ మోకాలతో ఎక్కుతారు. నేను కూడా మోకాలతో ఎక్కాను కానీ నా వీడియోస్ అయితే తీసుకోలేదు. ఎందుకంటే మేము ముగ్గురం ఒకేసారి ఎక్కాము కాబట్టి అక్కడ వీడియోస్ తీయడానికి ఎవరు లేరు. ఇక్కడ కూడా కొబ్బరికాయ కొట్టాలి, కర్పూరం వెలిగించాలని చాలా మంది మోసం చేయడానికి చూస్తారు. బట్ ఇట్స్ యువర్ చాయిస్. అవును, మీరు మోకాలు మెట్టు ఎక్కేటప్పుడు ఎన్ని స్టెప్స్ ఎక్కింటారు అప్రాక్సిమేట్లీ ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. చాలా అవర్స్ స్ట్రగుల్ తర్వాత మేము కొండ మీదకి అయితే వచ్చేసాము. మొక్కుంది హెయిర్ ఇవ్వాలంటే మా ఫ్రెండ్స్ 2 కళ్యాణ్ కట్టకు వెళ్ళి 3 కత్తెరలు ఇచ్చారు. ఇంకా దర్శనానికి టైం ఉండడం వల్ల కోనేరుకి వెళ్ళాము. తల మీద వాటర్ జల్లుకొని ఇంకా వెంగమామ అన్నదాన సత్రంకి వెళ్ళాము. స్వర్గానికి వెళ్ళి అమృతం టేస్ట్ చేయకపోతే ఎలా చెప్పండి. వడ పెట్టడం స్టార్ట్ చేసిన తర్వాత ఇదే అనమాట ఫస్ట్ టైం తినడం. ఇంకా ఇక్కడ దర్శనానికి వెళ్తున్నాము. క్యూ లైన్లో ఏంటి ఎవ్వరు లేరు, అంత ఫ్రీగా వెళ్తున్నారని అస్సలు అనుకోకండి. ముందరుంది ముసళ్ళ పండుగ. టోకెన్ తీసుకొని వెళ్ళాం కాబట్టి సరిపోయింది, లేదంటే దర్శనం లేట్ అయ్యేది. టోకెన్ వల్ల దర్శనం బిన్నే జరిగింది. మా లగేజ్, ఫోన్స్ అండ్ లడ్డూలు తీసుకొని కిందికైతే వచ్చేసాము.